ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే స్మాల్ బాస్. అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని ఏలారు. అయితే తమ ప్రభుత్వం పడిపోయాక సైలెంట్ అయ్యారు. ఆయన స్థానంలో ఆయన బావ రంగంలోకి వచ్చారు. అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎవరి గురించో ఇప్పటికే అర్థమై ఉంటుంది. నిజమే, నిన్న మొన్నటిదాకా కేసీఆర్ తర్వాత తిరుగులేని నేతగా ఉన్న కేటీఆర్ ఇప్పుడు సైలెంట్ కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆ బదులు హరీష్ రావు యాక్టివ్ కావడంపై చర్చ జరుగుతోంది. పేరొచ్చే పనులకు కేటీఆర్, తిట్లొచ్చే వాటికేమో హరీష్ రావు అన్నట్టుగా అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి అంతటి లీడర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం కేటీఆర్. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నింటా కేటీఆర్ హవా కొనసాగింది. తన తండ్రి సీఎంగా ఉండగా అనధికార ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు వ్యవహరించారంటే అతిశయోక్తి కాదు. ప్రతి దానికి ఆయన ముందుండేవారు. సీఎం చైర్ లో కూర్చోలేదు కానీ అన్ని డిపార్ట్మెంట్లను ఆయన ఓ సీఎం గానే హ్యాండిల్ చేశారు. పార్టీకి ఆయన చిన్న బాస్ లా వ్యవహరించారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ వెనక్కు వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన బదులు మాజీ మంత్రి ప్రతిదానికి హరీష్ రావు ముందుకు వస్తున్నారు. ఇందుకు మొన్నటి అసెంబ్లీ సమావేశాలను ఉదాహరణగా చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు హరీష్ ఒక్కరే బీఆర్ఎస్ తరపున అన్నింటినీ హ్యాండిల్ చేశారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు హాజరు కాలేదు. దీంతో హరీష్ రావే లీడ్ తీసుకున్నారు. బీఏసీ సమావేశానికి కూడా ఆయనే వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పేరు ఇవ్వకపోవడంతో అంగీకరించలేదు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ ముందుకు వస్తారేమోనని అంతా అనుకుంటున్నారు. సెషన్ మొత్తంలో అప్పుడప్పుడు తప్ప ప్రేక్షక పాత్రకే కేటీఆర్ పరిమితమయ్యారు. సైలెంట్ గా ఉండిపోయారు కేటీఆర్. ప్రభుత్వం వైపు నుంచి ఎదురైన దాడిని హరీష్ రావు ఒక్కరే ఎదుర్కొన్నారు. బడ్జెట్ సెషన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రాజెక్టులో తప్పులపై సభ్యులు ప్రశ్నిస్తున్న ప్రతిసారి హరీష్ రావు కార్నర్ అయ్యారు. అసెంబ్లీలో నిరసన తెలపాలన్నా, పోడియం వద్దకు వెళ్లాలంటా హరీష్ రావే ముందుకు రావాల్సిన పరిస్థితి. హరీష్ ను కావాలనే ముందుకు తోస్తున్నారని బీఆర్ఎస్ లో కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాలకు హరీష్ రావే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇన్ఛార్జ్ గా నియమించారు. ఆయా ఉప ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే హరీష్ రావుకు ఆ బాధ్యతలు అప్పగించారని అప్పట్లో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం కేటీఆర్ కు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు మాజీ సీఎం. మునుగోడులో బీజేపీని ఓడించేందుకు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీఆర్ఎస్ గెలుస్తామని నమ్మకంతో కేటీఆర్ కు క్రెడిట్ ఇచ్చారని అంటున్నారు. అంటే ఓడిపోయే వాటికి హరీష్ రావుని, గెలిచే వాటికి కేటీఆర్ ను రంగంలో దించుతున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ హరీష్ రావును ముందుకు తోయడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు. పేరొచ్చే వాటికి కేటీఆర్, తిట్లొచ్చే వాటికేమో హరీష్ రావు అన్నట్లుగా పార్టీ వ్యవహరిస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీష్ పై బీఆర్ఎస్ లో తెలియని రాజకీయం నడుస్తోందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.